ఏంటమ్మా రివాల్వర్ పట్టుకుని ఎక్కడికెళ్తున్నావు? ఇంకెక్కడికి తాతి? ఆ వర్షం చంపడానికి. అది బ్రతుకున్నంత వరకు నన్ను నా వంశీని కలవనివ్వదు. వంశీని నేను తీసుకురాకుండా కోర్టు నుంచి ఆర్డర్ తను తీసుకొస్తుందా? బ్రతిమిలాడుకుంటే పని జరగదని బెదిరిస్తే అస్సలు భయపడట్లేదు. అందుకే ఆ వర్షాన్ని చంపేసి నా వంశీని ఇంటికి తీసుకొస్తాను. ఏం మాట్లాడుతున్నావు శామ్? వర్షం చంపడం ఏంటి? ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు, తర్వాత మాట్లాడుకుందాం. లోపలికి వెళ్ళు. లేదు తాతి, మాటలతో పనులు జరగట్లేదు. ఇప్పటికే ఎన్నోసార్లు మాట్లాడి చూశాను, కానీ వర్ష నా మాట వినట్లేదు. అందుకే ఈరోజు వర్ష ప్రాణం తీసి వంశీని తీసుకొస్తాను. నన్నాపకు తాతి. ఏంటన్నయ్యా, సమంతని నువ్వు కొట్టావా? నీ ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానించే సమంతని మీరు చేయి చేసుకున్నారా? ఏం జరుగుతోందన్నయ్యా? నువ్వేం మాట్లాడకు మహి. నేనేం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో నాకు బాగా తెలుసు. తను వర్షాన్ని చంపడానికి వెళ్తుంది. వర్షం చంపడం ఏంటి? అసలు వర్ష ఎవరో తెలుసా? ఎవరి తాతి? మనకి తనకి ఏంటి సంబంధం? నా జీవితంతో ఆడుకున్న మనిషి తను. నా వంశీని నాకు కాకుండా చేస్తున్న మనిషి. నన్ను వంశీని కలుపుతానని నలుగురి ముందు మాటిస్తుంది. కానీ వంశీ నా వైపు చూడకుండా ఆఖరికి తనని పిచ్చివాణ్ణి చేసి ఆ ఇంట్లోనే ఉంచింది. ఇప్పుడు నా వంశీని నేను చూసుకుంటాను, ట్రీట్మెంట్ నేను చేయించుకుంటానని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వంశీని ఇక్కడికి తీసుకొద్దాం అనుకున్నాను. కానీ వంశీని నేను చూడకూడదని, వంశీని నా దగ్గరికి తీసుకురాకూడదని కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకుంది. నా భర్తను నాకు దూరం చేస్తుంటే నేను దాని మీద కోపాన్ని పెంచుకోకూడదా? నా జీవితాన్ని నాశనం చేస్తున్న దాని మీద నేను ప్రతీకారం తీర్చుకోకూడదా? ఏంటి తాతి, నీ మనవరాలి కన్నా మన ఇంటితో ఏ సంబంధం లేని ఆ వర్ష ఎక్కువైందా? నోర్ముయ్. ఏంటి తాతయ్యకి ఎదురు చెప్తున్నావు? ఆయన వద్దు అంటుంటే నువ్వే వినిపించుకోవడం లేదు. అయినా మనుషుల్ని చెప్పడమేంటే? నువ్వేమైనా మృగానివా? వర్ష ఏం చేసినా మంచే చేసింది. వర్ష విషయంలో అన్ని తప్పులు నువ్వే చేశావు. అలాంటిది ఇప్పుడు తిరిగి ఆయన్ని తప్పు పడతావేంటి? చూసావా తాతి, నాని ఎప్పుడు వర్షపక్షమే. ఎన్ని రోజులు నువ్వు నా వైపున్నావనుకున్నాను, కానీ ఎప్పుడు నిన్ను కూడా ఆ వర్ష మార్చేసింది. అందుకే దాన్ని చంపేస్తానంటున్నాను. అది బతుకుంటే మీ అందర్నీ మార్చేస్తుంది, నన్ను ఒంటరి దాన్ని చేస్తుంది, నా నాశనాన్ని చూస్తుంది. అది బ్రతకూడదు తాతి. సమంత, వర్ష విషయంలో ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. నోరు మూసుకొని లోపలికెళ్ళావు.
సీత, ఇదిగో చూడు పెళ్లి కార్డులు. చాలా సంతోషంగా ఉంది బాబుగారు. ఆ పెళ్లి గడియ ఎప్పుడొస్తుందా అని ఎంతగా ఎదురు చూస్తున్నామో. శుభలేఖలు కూడా వచ్చేశాయి కాబట్టి ఇప్పుడు అందరికీ ఒక పండగలాగే ఉంది. మీరు సీతమ్మ ఒకటవ్వాలని మా అందరి కోరిక. అది ఇన్నాళ్లకు నెరవేరుతున్నందుకు మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. సీత, ఈ శుభలేఖలు ఎవరెవరికి ఇవ్వాలో ఒక లిస్ట్ రెడీ చేయి. అలాగే నేను ఎంతగానో అభిమానించే పూర్ణ గారికి కూడా ఒక శుభలేఖ తీసుకెళ్ళివ్వు. తను నిన్నొక సొంత మనవరాలిగా చూసుకుంటుంది కదా, ఆవిడకి నీ చేతులతోనే శుభలేఖిచ్చి పెళ్లికి రమ్మను. అలాగే సార్. ఇంకా సరేంటి సీత, ఇప్పుడు నువ్వు నాకు కాబోయే భార్యవి. భర్తని ఎలా పిలుస్తారో అలాగే పిలువు. బాబుగారు, పెళ్లి శుభలేఖలు వచ్చాయి కాబట్టి తొలి కార్డు దేవుడికివ్వాలంటారు. మీరు సీతమ్మ వెళ్ళి దేవుడికి శుభలేఖలివ్వండి. దేవుడికి తప్పకుండా ఇస్తాను తులసమ్మా. ముందు తనకిచ్చాకే ఈ కార్డులు మిగతా వాళ్ళకిస్తాను, చివరికి అత్తయ్య మామయ్యలతో సహా. వంశీ, ఈరోజు నా పెళ్లి జరుగుతుందంటే దానికి కారణం నువ్వే. సీతని నేనెప్పుడో ఇష్టపడ్డాను. ప్రియా తనని అమ్మాని పిలిచిన రోజే సీత ఎప్పటికీ ఇంట్లోనే ఉండిపోవాలని, నా ప్రియకి అమ్మగానే ఉండిపోతే బాగుంటుందని నేను కోరుకున్నాను. కానీ నా ఇష్టాన్ని తనతో ఎలా చెప్పాలో నాకు తెలియక సతమత పడుతున్నప్పుడు నువ్వే నాకు సలహా ఇచ్చావు. నా ఇష్టాన్ని ఎలా చెప్పాలో, ఎలా చెప్తే తన ఇష్టం తెలుస్తుందో, ఇలా ప్రతిదీ నువ్వే నా వెనక ఉండి నడిపించావు. ఈ ఇంట్లో ఉన్న సీతనే నేను ఇష్టపడుతున్నానన్న సంగతి నేను నీ దగ్గర దాచాను. కానీ నాలాంటి వ్యక్తిని ఎవరైనా ఇష్టపడతారు అని సీత గురించి తెలియకుండానే తను ఖచ్చితంగా నా ప్రేమని అంగీకరిస్తుందని నాకు ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపిన వ్యక్తివి నువ్వు. ఈరోజు మా పెళ్లి జరగబోతుంది అంటే దానికి ప్రధాన కారకుడివి నువ్వు.